నమస్కారం అండి. మీ పేరు? నా పేరు లంకా బాబు. ఏం చేస్తుంటారండి? నేను వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను పబ్లిసిటీ సెల్కి. ఎలా మీ పార్టీ ఎలా పనులు చేస్తుందండి అసలు? ప్రజాహిత కార్యక్రమాలే. మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ విభజన చేయబడ్డ ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి ఫలాలు రెండు కూడా యాక్టివ్గా నడుస్తుంది. ఒక పక్క కరోనా కాలం వచ్చింది. దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యాక్సినేషన్ కానీ మెడికల్ ఫెసిలిటీస్ కానీ అన్నీ తానే చూసుకున్న ముఖ్యమంత్రి పేద బడుగు బలహీన వర్గాలు మధ్యతరగతి కుటుంబీకులు అందరికి కూడా అందుబాటులో ఉండే విధంగా విద్య వైద్యం సేద్యం నైవేద్యం అన్నట్టుగా అన్ని విషయాల్ని కూడా ఒక పుష్పటమైన ధోరణిలో బ్యూరోక్రాట్స్ ఎప్పటికప్పుడు మీటింగ్స్ జరుపుకుంటూ రోజుకి 18 గంటల పనిచేస్తూ పబ్లిసిటీ లేని ముఖ్యమంత్రి, పనితనం ఉన్న ముఖ్యమంత్రి. మరి మీరు ఈ సంక్షేమ పథకం అనే అభివృద్ధిలో వెళ్తుందంటున్నారు. సంక్షేమం అనే అభివృద్ధిలో అసలు సంక్షేమం అంటే అభివృద్ధి కాదు. ఊరికి పథకాలు ఇచ్చేసి జనాలను సోమరపోతులు చేస్తున్నారు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు తప్ప అభివృద్ధి అంటే కంపెనీలు రావాలి, యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఇవేమీ చెయ్యట్లేదు. రోడ్లు వేయాలి, ఎక్కడా కనీసం కొంచెం కూడా కనీసం ఒక స్పూన్ మట్టి కూడా వేయలేదు రోడ్ల మీద అని చెప్పేసి కూడా అంటున్నారు కదండి ప్రతిపక్షాలు. వాస్తవానికి ఏమైందంటే మన చిన్నప్పుడు మైసూర్ శాండిల్ సోప్కి ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్ జరిగితే స్టిల్ ఇవాళ కూడా సేల్ బాగుంటుంది. ఒక ఎల్లో మీడియా అని ఒక మీడియా ఉంది. అది ప్రపంచమంతా ఏదో జరుగుతున్నట్టుగా ఒక అభూత కల్పనలు సృష్టించి ప్రజలు చెప్తున్నారు. కానీ ప్రజలు రోడ్ చూస్తున్నారు. ఇప్పుడు మా రోడ్స్ ఉండి ఇవన్నీ కొత్తగా వేసిన రోడ్లే. ఆ పక్కన చూశారు, సైడ్స్ కూడా ఒక స్టైల్స్ గీల్స్ వేసిన పరిస్థితి మీరు చూశారు. నువ్వు 5 సంవత్సరాల క్రితంలో చేసావు, నువ్వెన్ని రోడ్లు వేసావు చెప్పు? నువ్వు వేసిన రోడ్లు బాగున్నాయా? నీ అనుయాయులకి 200%కి 300%కి ఇచ్చి కిక్ బ్యాక్స్ నువ్వు నీ కొడుకు తీసుకున్నారు. నువ్వు వేయించిన తారు రోడ్లు అని చెప్పే మట్టి రోడ్లే పోయినాయి తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ కూడా రివర్స్ టెండరీ. ఆయన ఏమి సొంత మనుషులకి ఇవ్వడం లేదు, రివర్స్ టెండరీ. ఎవరైతే లీస్ట్ కొటేషన్ చేస్తారో, ఎవరైతే పర్ఫెక్ట్గా వచ్చేస్తారో వాళ్ళకే ఈ విధంగా జరుగుతున్నాయి. రెండు, మీరు అడిగిన దాంట్లో ఇంకో ప్రశ్న, సంక్షేమం సోమరపోతులు చేస్తున్నాడే తప్పు మాట. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, అభాగ్యులు అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి మనసులో పుట్టిందే 75 రూపాయలు 200కి. ఆ తర్వాత కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్తున్నారు. దీన్ని ఎవరు కూడా ఆక్షేపించట్లా. కొద్ది పెద్దవాళ్ళకి కానీ ఎవరికన్నా ఇచ్చేదాని విషయంలో మాత్రం ఎవరు కూడా ఆక్షేపించట్లేదు. సోమరపోతులు అవ్వట్లేదు. 3000 తల బిల్డింగ్ అట్లా ఏమి, కనీసం ఒక పూట భోజనం, ఒక పూట టిఫిన్ అటెండ్ ఇచ్చేసే అవకాశం, పెద్దవాళ్ళకి ఏదైనా సొంతంగా జేబులో 2 బెల్ల కొనుక్కోవాలన్నా, ఎవరైనా చేతిలో 10 రూపాయలు పెట్టాలన్నా, గుడికెళ్ళి 5 రూపాయలు దర్శనం చేసుకోవాలన్నా వాళ్ళకు డబ్బులు ఉంటాయి, వాళ్ళ మనసు ధైర్యం డబ్బు ఉంటాయి. అలాంటి భరోసా. రెండు, ఉచితంగా పంచిపెట్టి సోమరపోతులు చేస్తాడు. రైతులను ఎప్పుడు ఎవడో సోమరపోతు చేయలేడు. రైతుకు కావాల్సిన భరోసా ఏంటి? పిండి కట్టల డబ్బులు లేదు. బయట చిరుగా చిన్న చిన్న అప్పులు చేసి అప్పులు పాలవకుండా ఉండేందుకు ఒక స్థిరీకరణ నిధి నుంచి సంవత్సరానికి ఒక 18,000 15,000 ఎంతో డబ్బు వాళ్ళ చేతికి ఇస్తే వాళ్ళు బయట అప్పు చేయకుండా పొలాన్ని సేద్యం చేస్తారనే ఉద్దేశం. మరి మీరు ఇంకొక మాట అన్నానండి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాలకి ఎంతో బాగుందని. కానీ అసలు పేద బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి వీళ్ళందరికీ కేవలం టీడీపీ హయాంలోనే బాగుంది, మేలు జరిగింది. అంటే పేదవాళ్ళు ధనవంతులు అవ్వాలంటే కేవలం అది టీడీపీ ప్రభుత్వం వల్లే సాధ్యమైంది. అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళకి ఏం జరగట్లేదని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు అంటున్నాయి కదండి. అదే ప్రతిపక్షం ఏమంటుందంటే ఉచితంగా డబ్బులు ఇచ్చేస్తున్నాడు ఎస్సీ ఎస్టీలకి బీసీలకి మైనారిటీకి అంటుంది. అదే ప్రభుత్వం ఏంటుందంటే, పాత ప్రభుత్వం ప్రతిపక్షం ఏముంటుందంటే ఈ ప్రభుత్వం అంతా దోచిపెట్టేస్తుంది, ఎస్సీ ఎస్టీ నా 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 దోచిపెడుతున్నాడు అని చెబుతుంది. మరి ఇదే ప్రభుత్వం ఇన్ని చేస్తుంటే వాళ్ళకేమి ఇవ్వట్లేదని మళ్ళీ రెండే వాయిస్ ఏంటి? ఒక వాయిస్ ఉండాలి, ఇచ్చేస్తుందని కానీ ఇవ్వట్లేదని కానీ. వాళ్ళందరికీ ఇచ్చేస్తుంది అన్నావు, ఏమి ఇస్తుంది వాళ్ళకి? 45 సంవత్సరాలు పైబడ్డ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణ పేదల మహిళలకి జగనన్న చేయూత ఆసరా అనే కార్యక్రమంలో కొంత డబ్బు ఇస్తున్నారు. నీ హయాంలో నువ్వు చేసింది ఏంటంటే ఆధార్ కార్డు చూపించి 5 రూపాయలు ఇస్తే అడుగు తినమట్టుకు భోజనం పెట్టాను. జగనన్న చేయలే.
ఈ ఏదో ఒక పూర్వం సామెత ఉంది, చేపనివ్వడం కాదు చేపను పట్టడం నేర్పని. అదేవిధంగా మహిళలకి మహిళా సాధికారత కావాలా. ఇంట్లో ఇప్పుడు నేనే ఉన్నాను, సపోజ్ నా సంపాదన ఒక 30,000 20,000 ఉందనుకోండి, నా భార్య చేతికి డబ్బులు నేను ఇల్లు మెయింటైన్ చేస్తూ ఉంటా, కానీ నేను చేస్తున్నాను అనుకుంటా, కానీ ఇంటిని మెయింటైన్ చేసే సర్వం మా ఆవిడే. అన్నం పెట్టేది కానీ ఏదన్నా కానీ చేసేది కానీ. ఇప్పుడు ఆ ఇంట్లో ఖాళీగా ఉంటుంది, సపోజ్ ఈయన ఇచ్చి ఒక 15,000 అంతా వచ్చినాయి. ఒక బీసీ మహిళ ఒక పెద్ద ఆమెకు 45 ఏళ్ళు వచ్చినాయి, కుటుంబాన్ని అప్పుడే కొంచెం సాకే టైం, పిల్లలు పైకెక్కే టైము, ఆమెకు 15,000 ఇస్తే జగన్ ఇచ్చే 15,000 ఏమవుతాయి అనుకుంటాం. కానీ నైటీల్స్కి ఇచ్చిన దగ్గర బిజినెస్ చేస్తున్నారు, చిన్న చిన్న చీరలు తెచ్చిన దగ్గర బిజినెస్ చేస్తున్నారు, ఇంటి ముందు చిన్న కూరగాయలు కూడా బిజినెస్ చేస్తున్నారు. అంటే ఏదో ఒక విధంగా ఇంటికి చన్నీళ్ళకి వేడిగా ఈ ఇచ్చే డబ్బులు ఏం పాడి చేయరు మహిళలేమి. చాలా జాగ్రత్తగా పొదుపుగా ఇంటికి కోసం కావాల్సిన సరుకుల్ని నెలకొచ్చేసరికి 3,000 2,000 దీని మీద ఆదాయం వస్తే ఏదన్నా చిన్న వ్యాపారం చేసి ఇంటికి వాడుతున్నారు. ఆడవాళ్ళు ఎప్పుడు తప్పు చేయరు. అదే కాకుండా మరి అసలు చంద్రబాబు నాయుడు గారు తల్లికి చెల్లికి నువ్వు మేలు చేయలేకపోయావు, అసలు ఏపీకి ఏం చేస్తావు, నువ్వు ఈ ప్రజలను అసలు నువ్వు ఎలా కాపాడతావు, వాళ్ళనేం చూసుకుంటావు, వాళ్ళనే చూసుకోవటం చేత కాలేదు, వీళ్ళనేం చూసుకుంటావు అని చెప్పేసి కూడా అంటున్నారు కదండి. తల్లికి చెల్లికి న్యాయం చేయడం అంటే నాకు తెలిసి మనకి ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతమంది సోదరిమణులు ఉన్నారు. అసలు అక్కలు చెల్లెళ్ళ అకౌంట్లోనే 10 రూపాయలు వేసే మనిషి ఆయన. అక్కలు చెల్లి పైకి రావాలని చూసే మనిషి ఆయన. సొంత చెల్లికి చేయలేదనేది ఒక అద్భుత కల్పన. అధికార దాహం మనిషికి వచ్చేస్తే మనసులోకి అదేం చేస్తుందంటే సొంత కుటుంబాన్ని కూడా మింగేసే ప్రయత్నం చేస్తుంది. విజయమ్మ గారికి రెండు కళ్ళే. జగన్మోహన్ రెడ్డి అండ్ షర్మిల ఇద్దరు బిడ్డలే, తన బిడ్డలే. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి గెలసీని ఆయన వాడుకున్నారు, ఉపయోగించుకున్నారు. అదే 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 అంశగా ఆయన వచ్చినట్టుగా సేవా కార్యక్రమాలు చేసి నా తండ్రి ఒకటి చేస్తే 2 అడుగులు ముందుకు అని చెప్పి పేద ప్రజలకు ఉపయోగపడుతున్నారు. ఆయన బ్రెయిన్ చైల్డ్గా కొన్ని అనేక రకాల పథకాలు, వినూత్న పథకాలు తెచ్చి వినూత్న వరవడి తెచ్చాడు. గ్రామ స్వరాజ్యం దగ్గర నుంచి స్టార్ట్ చేశాడు ఆయన. ప్రతిదీ మన ఇంటికి తెచ్చేసాడు. అంతా కూడా పరిపాలన ఇంటికి తెచ్చేసాడు, నాయకుని ఇంటికి తెచ్చేసాడు. ఇవాళ చూడండి, మనం గడపడ తిరుగుతున్నాం. పూర్వం ఎమ్మెల్యేని కలవడం సంవత్సరం పట్టేది. మరి పార్టీలో ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తితో ఉన్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి కదండి. చిన్న కంక్లూజన్ ఏంటంటే షర్మిల గారి ఇష్యూలో ఆయన్ని 16 నెలల పాటు కాంగ్రెస్ పార్టీ జైల్లో వేసింది. ఒక్క మనిషి చనిపోగానే వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రి స్థాయి నుంచి వేసింది, ఇబ్బంది పెట్టింది, అన్ని బాధలు పట్టింది ఆ కుటుంబం. షర్మిల కూడా బాధపడింది. వాళ్ళు ఏదో కొంచెం నీకు మేలు చేస్తారనగానే వెంటనే మారిపోదాం పార్టీ అంటే జరిగిన దెబ్బలు గాయాలు ఎవరు మార్చిపోతారు? నువ్వు అట్ట అన్నం మీద ప్రెజర్ చేసేసి కాంగ్రెస్కి వెళ్ళిపోదాం, కాంగ్రెస్లో కలిసిపోదాం, మరి నాకేదో వసతి పదవి, నాకేదో రాజ్యసభ ఇస్తారో ఇంకోటి ఇస్తారో అని ఇంటర్నల్గా జరిగిన ఇష్యూస్ని నువ్వు వాళ్ళు రోడ్డు మీద పెడుతున్నావు తెచ్చి. ఎంతవరకు ధర్మం? మా ఇంట్లో ఏ ఆడపిల్లైనా సరే ఆ ఆడపిల్లని మనం పెళ్లి చేసిన తర్వాత అన్నం లేకపోయినా పుట్టింట్లో అన్నగారు పాడైపోయిన కోరుకోదు ఎక్కడ కూడా. మరి ఈ పిల్ల ఎందుకు కోరుకుందో మాకు తెలియదు. అసలు రాజశేఖర రెడ్డి గారి ఇంట్లో ఈ పిల్ల ఎలా పుట్టిందో, ఈ పిల్ల ఎలా చేస్తుందో, ఈ పిల్లని ఎవరన్నా భయపెడుతున్నారో, బ్లాక్మెయిల్ చేస్తున్నారో. చంద్రబాబు నాయుడు ఎంత దుర్మార్గుడో అందరికీ తెలిసిందే. తన తమ్ముడిని వాళ్ళ లోపల పడేసి పిచ్చాన్ని చేశాడు. అదేవిధంగా తన మామగారిని వెనుపోటు పొడిచి ఆయన ఉమెన్ ట్రాఫికర్ లాగా ఆయన క్రియేట్ చేశాడు పబ్లిక్. ఈ పిల్లని ఏం భయపెడుతున్నాడు ఏంటో తెలియదు. మరి వాళ్ళ భర్త ఏం భయపెడుతున్నాడో, లేకపోతే అన్న లాభం పొందారు వాళ్ళు, పబ్లిక్కి తెలియదు. ఎందుకంటే ఇంత మంచి చేసే ఒక బ్రదర్ని నువ్వు ఇలా రోడ్డు మీద జగన్ రెడ్డి అని ఏకవచనంతో పిలుస్తున్నావు, అది తప్పు కదా. మా అన్న అని చెప్పుకో. ఈరోజు లక్ష్మీబాద్ కూడా మా దొంగలుడు అంటది. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని జగన్ రెడ్డి అని నువ్వు ఎప్పుడైతే పిలిచావో మా మనసులో మీ స్థానం పోయింది. మేము శర్మిలమ్మనే పిలుస్తున్నాం, వాడు కూడా మేమేం తప్పిలాం, కాకపోతే మార్చుకోవాలి పందా. రానున్న రోజుల్లో మళ్ళీ ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? అమ్మ దీంట్లో ఒకటే విషయం తల్లి, గొప్పవాడిగా ప్రభుత్వంతో పని లేదు, ఎవడన్నా ఒకటే. ఒక మాదిరి గొప్పవాడికి అసలు అవసరమే లేదు. మధ్యతరగతికి ప్రపంచంలో రేట్లన్నీ ఎట్టనో అట్ట రేట్లు ఉండేట్టుగా, చిన్న చిన్న సహాయాలు వచ్చేట్టుగా, పిల్లలు చదువుకుంటే చేతి ఇచ్చేట్టుగా, కొంచెం చదివించే విధంగా, పిల్లల పైకి వస్తే కొంచెం ఉద్యోగాలు ఇచ్చే విధంగా, పిల్లల బతుకుతానికి దారి, మనం బతుకుతానికి దారి, మన ఆరోగ్యం చూసుకునే దారి చూసే విధంగా, మన ఇంట్లో బిడ్డలాగా ఎవరైతే చూసుకుంటారో, ఎవరైతే ఇచ్చిన మాట కోసం పాటుపడతాడో, ఎవడైతే ఒక మాట ఇస్తే వెనక్కి తిరగడో వాడు కావాలి. మీకు తెలిసి ఆ గట్స్ ఉన్న హీరో జగన్మోహన్ రెడ్డి కావాలి, ఇంకెవరు ఉన్నారా? 2
జనసేన సొంతంగా పోటీ చేయని పార్టీ. అది కూడా ప్లాంటేషన్ ఆఫ్ ఫ్రమ్ ది చంద్రబాబు మైండ్. ఒక కమ్యూనిటీని ఒక విడగొట్టే ఉద్దేశంగానే పెట్టుకున్న పార్టీ. వాళ్ళు కూడా ఇవాళ థింకింగ్ లెవెల్స్లో ఉన్నారు. ప్రతి ఒక్కరు ఉంటాడు, ఎందుకంటే అన్ని కులాలు ఉంటేనే పార్టీ. అతనికి ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా కూడా మాట్లాడుతూ ఉంటారు. పాపం చాలా అసలు వరస్ట్గా మాడుతున్నారు. చంద్రబాబు నాయుడు తొత్తుని మాడుతున్నారు. వాళ్ళలో వాళ్ళే బయటపడతలా జరుగుతున్నాయి. ఏదైనా కానీ ఈ రాష్ట్రంలో 175 నేను పోటీ చేస్తా, గెలుస్తా, దమ్ము ధైర్యం నాకు ఉందని చెప్పిన ఈ రాష్ట్ర ప్రజల్ని నేను ఏదైనా మీకు మెయిల్ చేస్తే నాకు ఓటేయండి, ఇంకా మెయిల్ చేస్తా, నాకు అవకాశం ఇవ్వమని అడిగే ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని ఈ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా సరైన నిర్ణయించుకుంటారు. కుల మత ప్రాంత భాషా భేదాలు లేకుండా ఎవరైతే ప్రజలకు ఉపయోగపడతారో, ఎవరైతే పేదలకు ఉపయోగపడతాడో, ఎవరైతే మన కష్టం తెలుసుకుంటాడో, ఎవరైతే మనతో నడవాలనుకుంటాడో, ఈగోయిస్టిక్గా ఉండడో, ఎవడైతే మన దగ్గరికి వస్తాడో ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైతే అందరిని దూరం పెడతాడో, తోకలు కట్ చేస్తా అంటాడో, చీప్గా మాడతాడో, చులకం చేస్తాడో, హేభావంతో ఉంటాడో, నేనేంటి నాకేంటి 2% అంటే 400 కోట్లు 1% కాదని వాళ్ళ భార్య గారు కూడా చెప్పింది, అంత ఆస్తులు. అందుకని ఎవరిని కూడా పాడు చేయకుండా ఎవరికైనా సాయం చేసే వ్యక్తి ఎవరు అంటే భూమి మీద ఈ రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. అమ్మ ఒడి ఆ పిల్లలు వెళ్తుంటే చూస్తున్నాం మనం, బ్యాగ్స్ చేసుకుని. దే ఆర్ వెరీ హ్యాపీ, ఆల్ ద పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. బయట మాత్రం వీళ్ళు ఒక అభూత కల్పన చేస్తున్నారు, ఆ మాయ సృష్టిస్తున్నారు. ఆ మాయను ఛేదించాలంటే ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ ఇంకా ముందుకు రావాలా, సోషల్ మీడియాకి తీసుకురావాలా బయటికి. మీరు ఇట్లాంటి కథనాలు వేసి ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళ భరతం పట్టాల్సిన బాధ్యత మీదే.